హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవనీత్ వ్లాగ్స్. హాయ్ హలో అండి, వెల్కమ్ టు నవనీత్ వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎ డే ఇన్ మై లైఫ్. సో నేను పొద్దున్నే లేచాను, ఫ్రెష్ అప్ అయిపోయాను. సో నెక్స్ట్ నవనీత్ మాత్రం నిద్రపోతున్నాడు. సో ఆలోపు నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి, పూజ చేసుకొని బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి. మాతో పాటు మీరు కూడా ఈ వ్లాగ్ చివరి వరకు చూసేయండి. థ్యాంక్ యూ. నేను పూజా మంత్రాన్ని డెకరేట్ చేసుకుంటున్నానండి ఫ్లవర్స్ తోటి. సో ఉదయాన్నే లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకొని మన డే స్టార్ట్ చేస్తే ఆ డే అంతా చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. హ్యాపీగా ఉంటారు, చాలా పీస్ఫుల్గా ఉంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ హ్యాబిట్ని. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు పూజ అయిపోతుందండి. సో పూజ అయిపోయిన వెంటనే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అండి. సో నవనీతి లేచేలోపు ఇడ్లీకి స్టవ్ మీద పెట్టేసి కుక్ చేసుకుంటే నవనీతి నిద్ర లేచేశాడు. సో కాసేపు నిద్రలాగానే ఏడ్చాడు. కాసేపు అట్లా అట్లా ఆడిస్తున్నాను. ఇంకా నిద్ర మంపుకోలేదు సార్ గారికి. సో ఇదండి. నెక్స్ట్ వచ్చేసి ప్యారలల్గా నేను సాంబార్ రెడీ చేసుకుంటున్నాను. ఇడ్లీ సాంబార్, అలాగే దోశలోకి నేను చట్నీ రెడీ చేసుకుంటున్నానండి. చూసారు కదా, మా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. సో మా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నామండి ఇప్పుడు. సో నేను తినేసాను, అలాగే నవనీతికి కూడా పెట్టేస్తున్నాను. మా బ్రేక్ఫాస్ట్ ఈరోజు వచ్చేసి ఇడ్లీ, దోశ విత్ చట్నీ అండ్ సాంబార్ అండి. తర్వాత ఇప్పుడు నవనీత్ బాత్ చేయడానికి తీసుకెళ్తున్నాను. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక 10 to 15 minutes గ్యాప్ ఇచ్చి బాత్ చేయించానండి. సో నవనీత్ బాత్ చేయడం కూడా అయిపోయింది. వాడైతే కెమెరా చూసి సిగ్గుపడుతున్నాడు. షర్ట్ లేకపోయేసరికి చాలా షైగా ఫీల్ అవుతున్నాడు. చూసారు కదా మీరు కూడా. నిండుగా 3 సంవత్సరాలు కూడా కంప్లీట్ అవ్వలేదు, అప్పుడే సిగ్గుపడుతున్నాడు. సో తర్వాత బాత్ అయిపోయిందండి. నేను నెక్స్ట్ వచ్చేసి మేము ఉండే సిటీ కొంచెం అంటే కొంచెం కూల్గా ఉంటుంది కాబట్టి మా వాడికి బాడీ లోషన్ యూస్ చేస్తానండి. మెయిన్గా స్కిన్ అనేది డ్రై అవ్వకుండా నేను వచ్చేసి హిమాలయ బాడీ లోషన్ యూస్ చేస్తాను, అలాగే పౌడర్ కూడా యూస్ చేస్తానండి. హిమాలయ వాళ్ళదే ఫేస్ క్రీమ్ కూడా యూస్ చేస్తాను. సో ఆల్మోస్ట్ ఆల్ ప్రోడక్ట్స్ నేను హిమాలయ వాళ్ళే యూస్ చేస్తున్నానండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను దీనికోసం సపరేట్గా ఒక వ్లాగ్ క్రియేట్ చేశానండి, బేబీ కేర్ ప్రోడక్ట్స్. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, వీడియో ఒకసారి చూడండి. నవనీతిని స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత నేను ప్యారలల్గా లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఆలు క్యాప్సికమ్ కర్రీ విత్ రైస్. నవనీత్ స్కూల్కి వెళ్ళాడు. నేను ఫ్యూ క్లిప్స్ నేను యాడ్ చేస్తానండి తర్వాత. చూసారు కదా నవనీత్ క్లిప్స్. స్కూల్లో ఆడుకుంటున్నాడు. ప్రజెంట్ అయితే ఓన్లీ జస్ట్ ప్లే గ్రూప్ అండి. సో వెళ్ళి ఆడుకొని వస్తుంటాడు. సో వచ్చేసాడు. మధ్యాహ్నం వచ్చిన తర్వాత కాసేపు ప్లే చేస్తున్నాడు వాడు టాయ్స్ తోటి. తర్వాత లంచ్ చేశాడండి. స్కూల్ నుంచి రాగానే టాయ్స్తో మాత్రం బాగా ఆడుకుంటాడు కాసేపు. సో లంచ్ చేసి నిద్రపోయాడండి. ఈరోజు మా లంచ్లోకి వచ్చేసి ఆలు క్యాప్సికమ్ కర్రీ విత్ రైస్ అండ్ కర్డ్ అండి. స్కూల్లో బాగా టైర్డ్ అయిపోతాడు కదా. సో నిద్రపోయి లేచిన తర్వాత బాగా ఏడుస్తున్నాడు. పిల్లలు అనేది కొంత వయసు వరకు ఏడుస్తారు కదా నిద్రలేవు, కానీ అలాగే ఏడుస్తున్నాడు. సో ఏడుపు ఆపిన తర్వాత నేను ఈవినింగ్ స్నాక్స్ రెడీ చేశాను నవనీతికి. ఈరోజు స్నాక్స్ వచ్చేసి వాటర్ మిలాన్ సలాడ్ అండి. సో వాటర్ మిలాన్ చాలా అంటే చాలా మంచిదండి పిల్లలకి. అంటే ఒళ్ళు అంటే కూల్ అయ్యేలాగా చేస్తుంది. చాలా చలవంటారు కదా. సో వాటర్ మిలాన్ ఫ్రూట్ ఒకటి తిన్నాడు. తర్వాత కాసేపు ఆడుకున్నాడండి. ఆ టాయ్స్తో కాసేపు ఆడుకున్నాడు. అలాగే దీంతోపాటు కొంచెం మిల్క్ కూడా, ఒక గ్లాస్ మిల్క్ తాగాడు. నెక్స్ట్ అమ్మతో కాసేపు ఆడుకుంటున్నాడు నవనీత్. సో చూసారు కదా, టాయ్స్ అన్నీ అలా ఇంటి నిండా పడేశాడు. కాసేపు నవనీత్ టాయ్స్తో ఆడుకొని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాడండి. బాత్ చేశాడు. బాత్ చేసి వాడి కారుతో ఆడుకుంటున్నాడు. అలాగే పాటలు పెడితే కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఆడుకుంటున్నాడు, కారు నడుపుతున్నాడు.
సో ఆడి అలసిపోయిన తర్వాత ఇంకా ఇట్స్ డిన్నర్ టైం. సో డిన్నర్ చేశాడు. సో డిన్నర్ వచ్చేసి మాది ఈరోజు సో ఆలు క్యాప్సికమ్ ఆఫ్టర్నూన్ చేశాం కదండి. సో ఈవినింగ్ కూడా ఆలు క్యాప్సికమ్ కర్రీనే, కొంచెం ఎగ్ ఫ్రై చేశాను. అది మీకు వీడియో కావాలని నెక్స్ట్ కుకింగ్ బ్లాగ్స్లో యాడ్ చేస్తాను. సో ఇదండి మా నవనీత్ ఒక డే ఇన్ హిస్ లైఫ్. సో ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఏం చేయాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నవనీత్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.